తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. గొడవ జరిగిన రోజు తను 108 వెహికల్లో హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో అందరికీ వివరిస్తారని చెప్పారు. పోలీసుల విచారణకు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. మంచు మనోజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది అంటూనే అసలు గొడవకు తనకు కారణం తెలియదన్నారు. ఒకవేళ తెలిసినా చెప్పనంటున్నాడు మనోజ్. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందన్న అది అవాస్తవమని, వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థలో అక్రమాలు చేస్తున్నాడు. ఈ విషయాలేవి మా నాన్నకు తెలియవు, వినయ్ మా ఇంట్లో చిచ్చురేపాడు అన్నారు మనోజ్. ఇక మనోజ్ ఇప్పటికే సిపి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత కొన్ని కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. తనకు న్యాయం జరుగుతుందని ఆ నమ్మకం పోలీస్ వ్యవస్థపై ఉంచాను అని చెప్పి కూడా మనోజ్ అంటున్నారు. గొడవకి కారణం తెలియదు అంటున్నారు. ఒకవేళ తనకు తెలిసినా చెప్పను అంటూ కూడా మనోజ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. తన అమ్మగారు హాస్పిటల్లో లేదు, తన ఇంట్లోనే ఉంది, తన భార్య పిల్లలతో కలిసి ఉంది అని చెప్పి కూడా మనోజ్ అన్నారు. కావాలనే ఆవిడ పేరును ఈ గొడవలో లాగి వాడుతున్నారు, కావాలని ఆవిడ పేరుని వాడుతున్నారని చెప్పి కూడా మనోజ్ వ్యాఖ్యానించారు. కూర్చుని మాట్లాడుకునేందుకు కూడా తాను ఎప్పుడు సిద్ధమే అంటూ చెప్పి కూడా మనోజ్ అంటున్నారు. మరి విష్ణుతో కూర్చుని మాట్లాడి ఈ గొడవకి ఒక పరిష్కారం అనేది చూస్తారా లేదా సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంది. ఇక తిరుపతిలో ఎవరైతే వినయ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వినయే తనకి నచ్చటం లేదు, అతని వల్లే ఈ కుటుంబంలోని కలహాలకు కానీ గొడవలకు కానీ కారణమయ్యాడు, వినయే మా ఇంట్లో ఈ విధంగా చిచ్చు రేపాడు అని చెప్పి కూడా ఆ మంచు మనోజ్ వ్యాఖ్యానిస్తున్నారు. మేరకు కూడా వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వివాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచు కుటుంబంలో ఇటు మంచు మనోజ్ చెప్పినట్లుగా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తన తల్లి అనారోగ్యం పాలైందని చెప్పడం విషయం పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంచు మనోజ్ అంటే తన తల్లి ప్లస్ తన కుటుంబానికి సంబంధించినటువంటి తన పిల్లలకు సంబంధించినటువంటి భద్రత విషయంలోనే తాను పోరాటం చేస్తున్నాను, విద్యానికేతన్ విద్యాసంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలపైనే పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రాచకొండ సిపి కార్యాలయం వద్ద ఇంకా మరికొద్దిసేపట్లో విష్ణు వస్తాడా రాడా అనే అంశం కూడా తెలియనుంది. మొత్తంగా ఈ విచారణలో ఈరోజు కీలకంగా మారినటువంటి ఈ మంచు కుటుంబంలోని వివాదాల నేపథ్యంలో ఈరోజు కేంద్రంగా ఇటు సిపి ఆఫీస్ రాచకొండ సిపి కార్యాలయం కేంద్రంగా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకే సిపి కూడా ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయనే విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ విచారణ పూర్తయింది. మరో ఇద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో మోహన్ బాబుకు కోర్టు అయితే ఊరట లభించింది. ప్రత్యేక పికెట్ జల్పల్లిలోని నివాసానికి ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలని చెప్పి మోహన్ బాబు తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో పికెట్ ఏర్పాటు చేసే ఉద్దేశం అయితే లేదు, ఏర్పాటు చేసే అవకాశం అయితే లేదు. 2 గంటలకు ఒకసారి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు పరిశీలించేందుకు పోలీస్ వ్యవస్థనైతే ఏర్పాటు చేశామని చెప్పి జీపీ కోర్టుకు ఇటు జడ్జికి కూడా వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 24వ తేదీ వరకు మోహన్ బాబుకు మాత్రమే ఈ కేసులో విచారణకు సంబంధించినటువంటి ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. విష్ణు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. మరి తండ్రి అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనే ఒక సమయం కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. విష్ణు విచారణకు హాజరైన తర్వాత కూడా మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఈ ముగ్గురు సామరస్యంగా, ఇద్దరు అన్నదమ్ములు మంచు విష్ణు మంచు మనోజ్ సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించేందుకు అంటే వాళ్ళు
ప్రయత్నం చేస్తారా లేదా అనేది కొంచెం సస్పెన్స్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు లక్కీ.